మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినము ఈ సమయము చూడలేక ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దేవుని కృపను బట్టి మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాం అనే సత్యాన్ని గ్రహించిన వారమై దేవుని సన్నిధికి చేరవచ్చి ఉన్నాం. రండి, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మరికొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. మన వాక్య ధ్యానము చివరి పుస్తకమైన దర్శన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగా రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకుని ఉండగా ఈ నీ మాటలు మాకు వినిపింపజేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరే బోధించుదురని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ దినదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మనము ఈ 16వ అధ్యాయం మీద 2 అంశాలుగా మనం విన్నాం. మొదటి వచనము దేవుని కోపముతో నిండిన విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవ వచనంలో మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించుట, అప్పుడు మరి మనుషులకు చెడ్డ పుండ్లు పుట్టెను అనే మాట మీద మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 3వ వచనములో రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను అని వ్రాయబడింది. సముద్రములో కుమ్మరింపగా, పాత్ర సముద్రంలో కుమ్మరింపగా, ఆ పాత్రలో ఏముంది? ఎందుకు సముద్రము పీనుగ రక్తము వంటిదాయింది? పీనుగ అనగా చచ్చిపోయినటువంటి శవం. మామూలుగా సముద్రములో లేదా కాలువల్లో విషపూరితమైనటువంటి ఏదైనా మందు చల్లితే ఆ నీళ్లు మందులో కలిసిపోయి ఆ మందుని తాగడం వల్ల చేపలు కానీ కప్పలు కానీ అందులో ఏముంటావో అన్నీ కూడా చనిపోయేటువంటివి. ఆ సంగతి మనకందరికీ బాగానే తెలుసు. అందుని బట్టి ఆ పాత్ర ఒకవేళ చేదుతో కూడిన పాత్ర అయి ఉండవచ్చు అన్నది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుని బట్టి పీనుగా రక్తం వంటిదాయను అని ఉంది. తర్వాత సముద్రంలో ఉన్న జీవ జంతువులు అన్నీ కూడా చచ్చిపోయాను అని ఉంది. అన్నీ చనిపోయినాయంట, అన్నీ చనిపోయినాయి. ఇప్పుడు అన్ని చనిపోవడానికి
కారణము ఈ రెండవ దూత పాత్రను కుమ్మరించుట. సముద్రము రక్తమయము కావడం, సముద్రం చేపలని చచ్చిపోవడం. ఇప్పుడు ఆలోచన చేస్తే ఆ సముద్రము నీళ్లు ఎవరైనా తాగలుగుతారా? ఇప్పటికి కూడా చాలామంది సముద్రములో ఉన్నారు, కానీ సముద్రము నీళ్లు ఎవరు తాగరు. ఎందుకు అంటే సముద్రపు నీళ్లు తాగడానికి వశం కావు. అవి ఉప్పు నీళ్ళై ఉండవచ్చు. ఏది ఏమైనా సముద్రము నీళ్లు అవి చేదాయను అనేది, అందులోని జీవరాశులన్నీ కూడా చనిపోయెను అనేది మనకు అర్థమవుతుంది. ఇందుని బట్టి మనం ఆలోచన చేయగా నిర్గమాకాండంలో కూడా మనకు ఈ విషయాలే కనిపిస్తాయి. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును బయటికి రప్పించేటప్పుడు అక్కడ కూడా సముద్రము రక్తముగా మారెను అనే మాట కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలా జరిగింది అన్నది కొంచెం మనము ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 20 వచనం నుంచి 24 వరకు మనము చదివితే మనకు అందులో కొన్ని విషయాలు అర్థమవుతాయి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. 24 వచనం చూడండి. 24 వచనం. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లు కొరకు ఏటి ప్రక్కలను త్రొవ్విరి అని ఉంది. ఇప్పటికే దాదాపుగా ఇది రెండవ సూచక క్రియ, లేదా రెండవసారి ఇది జరగటం అనేది కూడా గుర్తుంచుకోవాలి. దేవుని దాసులు మోసే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళారు. ఫరో యొద్దకు వెళ్ళి, మా దేవుడైన యెహోవా, హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా తనను ఆరాధించడానికి, తనను సేవించడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ మరి 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము ఆయనను ప్రార్థించాలి, ఆయనను ఆరాధించాలి, కాబట్టి మమ్మలను పోనీ అంటే తాను పోనీయలేదు. అంత మాత్రం కాకుండా నా చేతి నుండి మిమ్మల్ని విడిపించువాడు ఎవడున్నాడు అని కూడా అన్నాడు. అయితే అలాంటి సందర్భాల్లో దేవుడు ఒక్కొక్క తెగులు ఆ దేశం మీద, మరి ఫరో రాజు ఎదుట, అతని శకునగాండ్ల ఎదుట, గరడి విద్య గల వారి ఎదుట, జ్యోతిష్కుల ఎదుట ఇవన్నీ చేసుకుంటా ఆయన వచ్చినప్పటికి కూడా అతని హృదయము కఠినమాయను. అతడు ఇశ్రాయేలు ప్రజలను పోయిన అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి వారు కూడా, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్కులు కూడా వారు నీళ్ళ రక్తంగా మార్చారు, కాబట్టి అతని హృదయము కఠినమాయను అనే మాట కనిపిస్తుంది. వారు నీళ్లు త్రాగలేకపోయిరి అని ఉంది. సముద్రమంతా రక్తమే, కాలువల్లో రక్తమే, ఎక్కడ నీళ్ళు తాగేది ఎక్కడంగా. అందును బట్టి వారు నీళ్లు త్రాగలేకపోయిరి అనే మాట కనిపిస్తుంది. దేవుడు ఏదైనా ఒకటి చేస్తే కనుక దాన్ని మంచినీళ్ళుగా మార్చేటువంటి శక్తి ఈ భూమి మీద ఎవరి కూడా లేదు. శకునగాళ్ళు అట్ట చేసినారు, కానీ ఇప్పుడు రక్తంగా ఉన్న నీరు మామూలు నీళ్ళుగా మార్చేటువంటి శక్తి వారికి లేదు. ఆ శక్తి ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు. కేవలం మారిస్తే దేవుడే మార్చాలి, కానీ ఏ మానవుడు కూడా మార్చలేడు అన్నది
దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుని బట్టి మరి వాగులు, నదులు, మరి ఇవన్నీ కూడా రక్తమయమైనట్టుగా, నీళ్లు త్రాగలేకపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు వాళ్ళు తాగలేకపోయారంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, చూడండి. రండి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మరి వచనం 8, 9 చూడాలి. 8, 9 వచనాల్లో ఎందుకు వాళ్ళు నీళ్ళు తాగలేకపోయినారు అంటే ఇక్కడ మనకు ఈ మాట కనిపిస్తుంది కదా. 8:8లో రాయబడిన మాట, రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణములు గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను అన్నమాట ఉంది. ఎందుకు వాళ్ళని తాగలేకపోయారంటే సముద్రములోని ప్రాణము గల జంతువులన్నీ కూడా 3వ భాగము చనిపోయినాయి. చనిపోయిన నీళ్లు లేదా చనిపోయిన జంతువులన్నీ కూడా ఆ కంపు కొట్టినాయి అన్నమాట. తమ శరీరాలు చెడిపోయి వాసన కొట్టడం వల్ల ఎవరు కూడా ఆ నీళ్లు త్రాగలేకపోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవి మనకు కనిపించేటువంటి మాటలు. అయితే ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉండగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 23వ వచనంలో మనం ఆలోచన చేస్తే వాళ్ళు మారాకు చేరుకున్నారు. మారా నీళ్లు చేదాయను అని దేవుని వాక్యం చెబుతుంది. చేదుగా ఉన్నటువంటి నీళ్లను దేవుడు మధురంగా మార్చినాడు. చేదుగా ఉన్న నీళ్లు దేవుడు మధురంగా మార్చినాడు. అది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి. రక్తంగా ఉన్న నీళ్లు కూడా ఆయన మధురంగా మార్చగలుగుతాడు, తేటగా మార్చగలుగుతాడు. అది ఆయన శక్తి. మానవుని వల్ల ఇదేది కూడా కాదు అన్నది మనకు బాగా అర్థమైంది. అందుని బట్టి మారా నీళ్లు చేదాయను, చేదు నీళ్లు దేవుడు మధురంగా మార్చి ఇశ్రాయేల్ ప్రజలు తాగడానికి వీలుగా ఆయన అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడు తలుచుకుంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడు అన్నది మనకు అర్థమైన విషయం. అందును బట్టి ఈ రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రం పీనుగా రక్తం వంటి దాయెను అన్నమాట. పీనుగా రక్తం వంటి దాయెను అన్నమాట. మామూలు రక్తం వేరు, పీనుగ రక్తం వేరన్నమాట. పీనుగ రక్తం అంటే అది కలుషితమైనటువంటిది అన్నమాట. అది ఘోరంగా ఉంటుంది ఆ రక్తం. అది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఆ తర్వాత రాయబడిన మాట అంటే సముద్రంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చనిపోవటము. ఇవి ఈ రెండవ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు జరిగిన సంగతులు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఒకవేళ మన కాలంలోనే ఒకవేళ ఇట్లా జరిగితే గనుక మనం ఏం చేయగలుగుతాం? అందుకే దేవుని వాక్యం వింటున్న సోదరులారా, ఈ విషయాలు గుర్తుంచుకొని మరి ఇవన్నీ ఇలా జరగబోతాయి కాబట్టి ఇవి జరగకముందే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించి దేవుని రాజ్యం చేరాలని ప్రేమతో మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. చెప్పబడిన వాక్యం దీవించు నాయన, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామంలోనే అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.